ప్రేక్షకులు నమస్కారం. వెల్కమ్ టు ద టుడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు ఎండు. ఈ రోజు మన ఇండియన్ యూత్ దౌర్భాగ్యం ఏంటంటే మనందరం అభిమానించే క్రికెటర్లు కానివ్వండి, సినిమా హీరోలు హీరోయిన్లు కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ అయినా కానివ్వండి, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానివ్వండి, వీళ్ళని మనం ఎంతలా అభిమానించడం వల్ల వీళ్ళు మనకి చివరికి చెప్పేది ఏంటో తెలుసా? లగ్జరీ కార్స్ లో తిరిగే యాక్టర్స్ అంతా మనకు ఏ స్కూటీ మంచిదో, మనం ఏ స్కూటీ కొనాలో చెప్తారు. ఇప్పటి వరకు గుట్కానే తినని షారుఖ్ ఖాన్ మనం ఏ గుట్కా కొనాలో, ఏ గుట్కా తినాలో మనకే చెప్తాడు. తన హెల్త్ మీద ఎంతో కేర్ తీసుకునే కోహ్లీ మనం ఎలాంటి చిప్స్ కొనాలో, ఎలాంటి చిప్స్ తినాలో మనకే చెప్తాడు. అసలు సాఫ్ట్ డ్రింక్స్ తాగని మన ఎన్టీఆర్ అన్న బీఫీజ్ కొనుక్కొని తాగండి బాగుంటుందని మనకే చెప్తాడు. మహేష్ బాబేమో మౌంటైన్ డ్యూ తాగండి మంచిగా ఎనర్జీ వస్తుంది అంటాడు. అసలు థమ్సప్, కోకో కోలాని తాగని అల్లు అర్జున్ అవి మనం తాగమని మనకే చెప్తాడు. ఎక్కువగా హెల్త్ కు ప్రిఫరెన్స్ ఇచ్చే రామ్ చరణ్ క్యాంపా తాగండి అని మనకు చెప్తాడు. మ్యాగీనే తినని హీరోలు హీరోయిన్లు అది మీ పిల్లలకు పెట్టండి మీకే చెప్తారు. అసలు బాడీకి సోపులే వాడిన సెలబ్రిటీస్ అందరూ మనం ఎలాంటి సోప్ కొనాలి, ఎలాంటి సోప్ వాడాలని మనకే చెప్తారు. ఇలా బియ్యం దగ్గర నుంచి బంగారం వరకు, మనం వంటల్లో వాడే ఆయిల్ దగ్గర నుంచి తలకు పెట్టుకునే హెయిర్ ఆయిల్ వరకు, ఇలా చెప్పుకుంటూ పోతే మనం రోజు వాడే ప్రతి వస్తువు ఇదే కొనండి, ఇదే తినండి, ఇదే తాగండి, ఇదే వేసుకోండి, ఇలానే ఉండండి అని ప్రతిదీ దీని అమ్మ మోసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ కోసం మీరేమో క్రికెట్ స్టేడియంలో, సినిమా థియేటర్స్ లో ధోని గొప్పనొకడు, విరాట్ కోహ్లీ గొప్పని ఇంకొకడు, ఎన్టీఆర్ గొప్పనొకడు, రామ్ చరణ్ గొప్పని ఇంకొకడు, అల్లు అర్జున్ గొప్పనొకడు, ప్రభాస్ గొప్పని ఇంకొకడు, నలుగురిలో రక్తాలు వచ్చేటట్టు మరి కొట్టుకొని చేస్తున్నారు నా కొడకల్లారా. ఇలా మీలో మీరు ఒకరితో ఒకరు కొట్టుకునేటప్పుడు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, వాడు ఎంత సెలబ్రిటీ అయినా వాడు వాడి కుటుంబం సొసైటీలో హ్యాపీగా బ్రతకడం కోసం వాడు ఎంత స్థాయికైనా దిగజారిపోతాడు. దయచేసి కనీసం ఇప్పటికన్నా రియాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఏంటో తెలుసుకోండి. మీరు అజ్ఞానంలో బ్రతికినంత కాలం ఇలాంటి వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు, ప్రమోట్ చేసేవి చేస్తూనే ఉంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మీరు ప్రతి ఒక్క ఎదవని బ్లైండ్ గా ఫాలో అవడం వల్ల మాత్రమే. కనీసం ఇప్పటికన్నా తెలుసుకోండి ఏది కొనాలో, ఏది కొనకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో అని. ఎవరికైతే ఈ విషయం తెలీదో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. వీలైతే మళ్ళీ కలుద్దాం. జై హింద్.